హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ఎక్కడున్నావు నాయన? ప్రైజ్ ది లార్డ్. ఓ పాస్టర్ గారు కావలి నుండి వచ్చారు. చాలా బాగా పాట పాడుతూ ఉన్నారు. యేసయ్య నీ ప్రేమ ఎంతో గొప్పది అని. నాకు నిజంగానే చాలా మంచిగా అనిపించింది. ఆ దైవ సేవకుడు ఆ రీతిగా పాడడం. ఈరోజు ప్రపంచమంతా ఎంతమంది బిడ్డలు ప్రతి పాపం నుండి కడగబడి పవిత్రులయ్యారు చెప్పండి? నాలో పాపం లేదు అనేవాళ్ళు ఎవరో చెప్పండి? నేను ఇప్పుడు కోపపడను, నేను ఇప్పుడు అబద్ధం చెప్పను, నాకు ఇప్పుడు పగ లేదు, నాకు ఇప్పుడు ద్వేషం లేదు, నాకు ఇప్పుడు అసూయ లేదు అనేవాళ్ళు ఎవరో చెప్పండి? దయచేసి గమనించాల్సింది, షేక్ గారు మీరు నిద్రపోయినట్టు ఉన్నారు. లేదు కదా? నాకు దూరంలో అట్లా కనిపించినట్టు ఉంది. మీరు చేతులుండే కుర్చీ వేసుకుంటే మంచిది. దయచేసి గమనించాల్సింది, ఇందాక తెచ్చినారు కదా ఒక చైరు, గెజిటెడ్ చైర్, అది వేసుకోండి. దయచేసి ఎంతమంది మేము కడగబడ్డాము, మేము పవిత్రపరచబడ్డాము అనేవాళ్ళు చెప్పండి. నా దగ్గర నుండి వెళ్ళిపోవద్దండి దయచేసి. వేరే చైర్ తమ్ముడా, వేరే చైర్ ఇవ్వండి. కొంచెం కంఫర్టబుల్గా ఉండండి. ఎంతో కష్టపడి కోటాలు పెట్టినారు. చేతులు లేని కుర్చీ వేసుకుంటే బాగోలేదు, గౌరవంగా లేదు. చేతులు ఉండే కుర్చీ వేసుకోండి. ఎంతమంది మేము నిజంగా మాలో పాపం లేదు అనేవాళ్ళు చెయ్యి పైకెత్తండి. అంత చాలు. ఎంతండి? నా ముందు నాలాగా తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళు కూడా ఎత్తడంలే. అంటే దాని అర్థము మేము పాపులే, మీరు పాపులే, యేసు ప్రభు రాకడ ఎందుకు రావాలా? ఎందుకు రావాలా? షేక్ గారు ఎందుకు రావాలా? దయచేసి గమనించాల్సింది, ఈరోజు ఉదయం ఒక ఆయన నెల్లూరు నుండి ఫోన్ చేసినాడు. అన్న చాలా పెద్ద ఆయన, అలెగ్జాండర్ గారని పెద్ద చక్రవర్తి పేరు, చాలా భక్తిపరుడు ఆయన. అన్నాడు, అన్న నెల్లూరులో కూటాలు జరగడం లేదు అన్న, మీరైనా వచ్చి పెట్టండి అని. నేను అన్నాను,